నమస్తే, అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మనము రోజు ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ గురించి తెలుసుకుంటున్నాము. అందులో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఏంటి మరి ఈ విద్యార్థులకు ఈ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని గురించి మనకు బాలల హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం చూద్దాం. ఈరోజు మన టాపిక్ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఈ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఒక స్టూడెంట్లో కానీ థాట్ ప్రాసెస్ని మార్చడానికి హెల్ప్ అవుతుంది. ఈ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ మన ఎబిలిటీస్ని ఇండిపెండెంట్గా ఉండడానికి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండడానికి అదొక టూల్ లాగా మనకి ఉపయోగపడుతుంది. బీ క్రియేటివ్ అండ్ బీ ఇన్నోవేటివ్, థింక్ డిఫరెంట్లీ అండ్ థింక్ పాజిటివ్లీ. ఈ క్రియేటివ్ థింకింగ్ ఒక స్కిల్స్ ఎట్లా అంటే, మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మనం ఒక ఇష్యూని ఎట్లా తీసుకోవాలంటే ఎంక్వైరీ, ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్, రీజనింగ్, క్రియేటివ్, ఇట్లా దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఇది కూడా డివైడ్ చేసుకున్నప్పుడు మనకు దాని గురించిన మనకి ఒక అనలైజ్ అని ఒక ఇన్ఫర్మేషన్ కానీ మన బ్రెయిన్లో గ్యాదర్ అవుతుంది. మనం అట్లా సిచ్యువేషన్ని అట్లా డిఫరెంట్ పార్ట్స్గా చేసుకొని మనం క్రియేటివ్ బ్రెయిన్ తోటి అట్లా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అండ్ దీన్ని ఎట్లా క్రియేటివ్ ఇమాజినేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే, ప్రతి దాని మీద క్యూరియస్ ఉండండి. బీ క్యూరియస్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ ఒక ప్రాబ్లమ్ని డీప్గా చూడడము, దాన్ని ఇమాజిన్ చేసుకోవడము, ఎలా ఉంటుందని, ఆల్టర్నేటివ్స్ ఏ ఉన్నాయి, సాల్వింగ్ ఎలా ఉంటుంది అట్లా. అండ్ అట్లా క్రియేటివ్ బ్రెయిన్ ఉన్న పీపుల్ తోటి ఎక్కువ అసోసియేట్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల థాట్ ప్రాసెస్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ మనం విజువలైజ్ చేసుకోవాలి, మన డిజైర్ని క్లియర్గా విజువలైజ్ చేసుకుంటూ ఎవ్రీడే కూడా ఆ విజువలైజేషన్లో మన బ్రెయిన్ ట్యూన్ అయ్యి మన యొక్క డిజైర్ అనుగుణంగా కూడా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది బ్రెయిన్. అట్లా బ్రెయిన్కి మన బ్రెయిన్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా అలాంటి విజువలైజేషన్ ఉన్నవే మనకి తారసపడుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా మనం ఇమాజిన్ చేసుకుంటూ కూడా మన డిజైన్ని ఇన్నోవేషన్లో క్రియేటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది మన బ్రెయిన్. అట్లా విజన్ కానీ, ఇమాజినేషన్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఇట్లా ఒక ప్రాసెస్లో చేసుకుంటే మనం ఏదైనా అచీవ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఈ విజువలైజేషన్, క్రియేటివ్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఈ రకంగా మీరు మీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోండి. థ్యాంక్ యూ కవిత గారు. ఈ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ లైఫ్ స్కిల్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలకు బాగా అర్థమవుతుంది. రేపు మరొక టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.